హాయ్ సార్. నమస్తే సార్, ఇప్పుడు ఐబొమ్మ రవి గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం నిజాలు కూడా బయటకు వస్తున్నాయి అని అంటున్నారు. అయితే ఇప్పుడు ఐబొమ్మ రవికి సంబంధించి సలీం అని అడ్వకేట్ కేసు టేకప్ చేశారు. ఎవరైతే అంతకుముందు కోడి కత్తి కేసు దాన్ని డీల్ చేసి బెయిల్ మీద బయటికి తీసుకొచ్చారో అతను, జగన్ పైన రాళ్ల దాడి జరిగినప్పుడు గులకరాళ్ళ కేసు పైన అతన్ని కూడా బెయిల్ మీద బయటికి తీసుకొచ్చారు. అతనే ఇప్పుడు ఐబొమ్మ రవి కేసు టేకప్ చేశారు. సో అతను కేసు టేకప్ చేసిండు అని అంటే ఖచ్చితంగా బయటికి వస్తారు అనే రూమర్స్ అయితే వస్తున్నాయి. నిజంగా బయటికి తీసుకొస్తారంటారా? ప్రతి కేసుకు ఒక అడ్వకేట్ అనేవాడు ఉండాలి. అండ్ కొంతమంది అడ్వకేట్లకి చెప్పుకోవడానికి కొన్ని మంచి సెలబ్రిటీ కేసులు కూడా వస్తాయి. అంటే ఎక్కువ వార్తల్లో నానే కేసులని కొంతమంది ఎవరైనా డీల్ చేస్తే ఈయన అబ్బోయేదో అనుకుంటారు. సో ఇక్కడ ఐబొమ్మ రవి కేసులో విషయం ఏంటంటే, ఇమ్మాడి రవి కేసులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అతడు ఏ అడ్వకేట్ని యాక్సెప్ట్ చేయలే. వకాల్తా అతను ఇవ్వాల. తన ఫ్రెండ్ ఎవరు నేను అపాయింట్ చేస్తే వాళ్ళకే వకాల్తా ఇస్తాను తను కూర్చొని ఉన్నాడు. వీళ్ళు ఏం చేశారు, మనం కాకపోయినా మన పేరెంట్స్ కూడా వకాల్తా ఇవ్వచ్చు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళో మమ్మీ దగ్గరికి వెళ్ళో సంతకాలు తీసుకొని వచ్చి కేసులు వాదిస్తే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే రాష్ట్రంలో సంచలనం సృష్టించే కేసులు, ఫర్ ఎగ్జాంపుల్ అఘోరి ఉంది, జైలుకి వెళ్ళింది. ఇట్లా ఎక్కువ మంది మాట్లాడుకునే పీపుల్ ఎవరైనా జైలుకి వెళ్తే ఆ కేసును టేకప్ చేస్తే వీళ్ళు స్టార్ అవుతారేమో అన్న ఉత్సాహం చాలా మందికి ఉంటుంది. నెక్స్ట్ కేసెస్ వస్తాయని ఎక్కువ వస్తాయి. అబ్బాయి ఈయన రా, ఇప్పుడు నువ్వు మాట్లాడావు కదా ఈయన అప్పుడు అట్లా ఇట్లాంటి మాటలు వాళ్ళకి కొంచెం బూస్టప్ని ఇస్తాయి. కాబట్టి చాలామంది అడ్వకేట్స్ మీద పడతా ఉంటారు నేను 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 అని. సో ఎవరు డీల్ చేసినా డీల్ చేయకపోయినా ప్రతి కేసు కంటూ ఒక అడ్వకేట్ అనేవాడు ఉంటాడు. అండ్ నెక్స్ట్ బెయిల్ విషయానికి వస్తే, కేసులో బెయిల్ ఇవ్వచ్చు అనే అంశం ఉంటే ఏ అడ్వకేట్ చెట్టు కింద ప్లీడర్ వెళ్ళినా బెయిల్ వస్తుంది. దానికి ఒక పెద్ద స్టార్ అడ్వకేట్ అవసరంలా. స్టార్ అడ్వకేట్ ఇన్ సెన్స్ ఎక్కువ ఫీజులు తీసుకునే అడ్వకేట్లు, కొంచెం ఇంచుమించు జడ్జిల స్థాయి మాకు తెలివి ఉంది అని ఫీల్ అయ్యే అడ్వకేట్లు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక ఇతని కేసు అంటావా, ఇతను ఉద్దేశపూర్వకంగా ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలా, బలవంతంగా ఎవరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి. అట్లాంటి ఇతను నేరం చేయలేదని కాదు, నేరం చేశాడు. ఏం చేశాడు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఉన్నదాన్ని తస్కరించాడు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ వాళ్ళు ఆ సినిమాని మొత్తం కొన్ని కోట్లు పెట్టి అందులో పెట్టుకుంటుంది. వాళ్ళ సబ్స్క్రిప్షన్ వాళ్ళు అమ్ముకోవాలి. వాళ్ళు అమ్ముకునే సబ్స్క్రిప్షన్ని మొత్తం ఇతను దోచుకున్నాడు. సో పరోక్షంగా ఇతను దొంగే యాక్చువల్ చెప్పాలంటే. నిర్మాతలకి ఏం నష్టం, ఓటీటీ ప్లాట్ఫామ్స్ని కదా ఇతను ఇలా చేసిందంటే, నిర్మాతలు సినిమాలు తీసి నిర్మాతల దగ్గరే ఓటీటీ వాళ్ళు కొంటారు. రేపు రోజు ఆ ఓటీటీ వాళ్ళు వచ్చి మేము ఏం కొన్నా నీరు గారిపోతుందండి, ఇక నేను మీ దగ్గర కొనము అంటే నిర్మాతకు నష్టమే కదా. ఓటీటీలో సినిమాలు అమ్ముడు పోవు, వాళ్ళు తీసింది శాటిలైట్కి అమ్ముడు పోవు, థియేటర్లోనే రిలీజ్ చేసుకుంటారు. థియేటర్ని కూడా మూవీ రూల్స్ లాంటి వాళ్ళు పుల్ చేస్తూ ఉంటారు. అట్లా వీళ్ళకి నష్టమే పరోక్షంగా. సో ఇతను చేసింది నేరమే. అండ్ నెక్స్ట్ ఇతను సంపాదించిన డబ్బులు మనీ లాండరింగ్ కేసు కిందకి వస్తుంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, నువ్వు బెట్టింగ్ యాప్స్ లాంటివి ప్రమోట్ చేసావు, సరే అతను ఏ లొకేషన్లో చేశాడు, నేరం ఏ లొకేషన్లో చేశాడు, నెదర్లాండ్స్లోనో లేకపోతే మొరక్కోలోనో లేకపోతే లైక్ కరేబియన్ కంట్రీస్లోనో చేశాడు అనుకుందాం. అతనున్న లొకేషన్ నుంచి చూసుకుంటే ఇది నేరం అవునా కాదా అనేవి కూడా చూస్తారు. అక్కడ ఎలౌడ్ ఇక్కడ నాట్ ఎలౌడ్ అనుకుంటే మరి నేరం అక్కడ నుంచి చేశాడు, అక్కడ చేసి ఇక్కడికి వచ్చాడు, మీరు ఎలా పట్టుకుంటారు అనే క్వశ్చన్లు కూడా వీళ్ళు రేజ్ చేస్తారు. దానికి తగ్గట్టు వీళ్ళు కూడా ఏదో కౌంటర్లు వేస్తారు. ఇట్లా సాగుతూ ఉంటాయి, అంతమించి ఇంకేం లేదు. సో ఏ అడ్వకేట్ ఇందులో దూరినా వాడికి బెయిల్ ఇప్పించవచ్చు. ఎందుకంటే బెయిల్ అనేది ప్రతి మనిషికి హక్కు. ఒక 90 రోజులు జైల్లో ఉన్నాడు అంటే అతను బెయిల్కి అప్లై చేసుకోవచ్చు మా హీ కెన్. బట్ ఈడీ ఎంటర్ అయితే కనుక నా బెయిల్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు, బెయిల్ ఇవ్వడానికి ఆస్కారం ఉండదు కొన్ని సిచ్యువేషన్స్లో. వీళ్ళు కస్టడీకి కూడా తీసుకుంటారు. ఇంకేమైనా నేరం ఇంకేమైనా చేశాడా. ఇతని సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నప్పుడు అక్కడి నుంచి ఏమైనా నేరాలు వెళ్ళాయా, లేదా ఇతనుకున్న మన మూసాపేట్ ఫ్లాట్ అక్కడి నుంచి ఏమైనా చేశాడా, అక్కడ నుంచి ఒక సినిమా అప్లోడ్ చేసినా వీడిని నేరస్తాడే ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి. ఇట్లాంటివి చేయాలంటే వాడు చెప్పాలి. తనేమో నాకేం తెలియదు, నేనేం చెప్పాను, నేను సైలెంట్గానే ఉంటాను, మీకు నచ్చిన మీరు చేసుకోండి అన్నట్టు తను ఉన్నాడు. కొన్నిసార్లు తను చెప్పే విషయాలు చూస్తేనేమో షాక్. నిన్న జడ్జికి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలా హ్యాక్ చేశాను అనేది. కోర్టు వాళ్ళందరూ షాక్, అమ్మో ఇట్లా చేస్తున్నాడా వీడు అని. ఇవి అన్నీ వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే అట్లీస్ట్ ఇతను బెయిల్ మీద వెళ్ళిపోవచ్చు, నష్టమేం లేదు. కానీ కస్టడీలో ఉన్నంత కాలం ఇలాంటి విషయాలు తెలుసుకుంటే రేపటి రోజు ఎవడైనా ఇక్కడ నుంచి ఇలాంటి పనులు చేసినప్పుడు ఈజీగా వాడిని పట్టుకోవచ్చు.
స్కోప్ అయితే ఉందిగా పోలీసులకి. అంతమించి ఇంకా కొంతమంది దీని మీద పోలీసులకే సవాల్ విసురుతున్నారు, లైక్ అతీన్ మర్ లాంటి వాళ్ళు. వాడు వచ్చాడు కాబట్టి పట్టుకున్నారు, మీరే ఏమన్నా తీసుకొచ్చారా, మరి సినిమాలు తీసే వాళ్ళని టికెట్ రేట్లు పెట్టి దోచుకునే వాళ్ళని మీరు ఏమనట్లేదు. అండ్ మళ్ళీ సజ్జనార్ గారు ప్రెస్ మీట్లో ఈ పక్క సినిమా హీరోలను పెట్టుకొని అలా ఇలా ప్రెస్ మీట్ ఇస్తారు, మీరు ఫేమస్ అవ్వడానికి చేస్తున్నారని ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ఏం చేసినా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, డ్రగ్స్ అని ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. ఆ డ్రగ్స్ అనేదాన్ని జనాలు భయపడే రేంజ్కి వచ్చారు. తీసుకునేవాడు ఇంతకుముందు తీసుకునేవాడు, ఇప్పుడైతే కంట్రోల్ అయింది కదా. ఫామ్ హౌజులలో పార్టీలన్నీ తగ్గిపోయాయి కదా. నెక్స్ట్ బెట్టింగ్ యాప్స్ అని అంత ఎత్తు తీసుకెళ్లేసరికి ఆడేవాడు ఆడట్లేదు కదా. ఇప్పుడు కూడా అంతే, పైరసీని పెద్ద ఎత్తుకు తీసుకెళ్తే దీనివల్ల ఏంటంటే చూసేవాడిని చీప్గా చూస్తాం. వాడే నువ్వు ఇట్లా చూస్తున్నావా అంటే, నెట్ఫ్లిక్స్ కూడా లేదా నీకు, డిస్నీ కూడా లేదా నీకు, వాడు చీపు. అలా నామూషిగా ఫీల్ అయ్యేవాడు ఇంతకుముందు ధైర్యంగా చూస్తున్నాడు. ఇట్లా ఎప్పుడైతే అది తప్పని వాడిని భయపెడతామో, చూసేవాడిని భయపెట్టగలిగితే దీన్ని కూడా నియంత్రించవచ్చు. చూసేవాడు లేనప్పుడు తీసేవాడు ఎందుకు ఉంటాడు? చూసేవాడు చూసిన మొబైల్లో సినిమా ఉందంటే వాడిని చాలా చీప్గా చూడండి. అంటే నువ్వు కనీసం 150 పెట్టి ఆహా కూడా కొనలేవా, అంత చీపా, సర్లే అదూరంగా ఉండు అన్నట్టుగా. అట్లా ఉంటే వీడు కూడా తగ్గుతాడు. ఓకే సార్, ఇప్పుడు ఇందులో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు ఐబొమ్మ రవి అని అంటున్నారు కదా, బయట కూడా హీరోస్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని సోషల్ మీడియాలో చాలా మంది అంటున్నారు. దానికి ఏం సమాధానం ఇస్తారు? వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు, ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటున్నారు, ఆల్రెడీ కోర్టులు నడుస్తూ ఉన్నాయి. వాళ్ళని సాక్షులుగా పరిగణించారు. వాడేం బెట్టింగ్ యాప్ తయారు చేయాల, ఎవడో చేసిందని వీడు ప్రమోట్ చేశాడు. ఆ తయారు చేసిన పట్టుకుంటే వీళ్ళు దానికి ప్రత్యక్ష సాక్షుల్లాగా వీళ్ళని పరిగణిస్తారు. ఆ కేసు తేలుద్ది. అంటే నువ్వు అరెస్ట్ చేసిన వెంటనే తెల్లారేసరికి కోర్టులో తీర్పులు రావు. ఇది కూడా అంతే. ఇమ్మడి రవి కూడా వీడు బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేశాడు. ఎప్పటికో కానీ మళ్ళీ ఏదైనా పిలుపు ఉంటే రావాల్సి ఉంటుంది, అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు వారి కార్యక్రమాలన్నీ చేసుకుంటారు. ఇమీడియట్గా ఏమి చేయడానికైతే ఎక్కడా ఉండదు. మన సిస్టంలో ప్రతిదానికి ఒక టైం అనేది ఉంటుంది. నువ్వు అరెస్ట్ చేసిన వెంటనే అంటే అరెస్ట్ చేసినోడు కూడా కరెక్టో కాదో కూడా తేల్చడానికి కూడా ఒక టైం ఉంటుంది. అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.